చింతామణిలో ప్రతి ఆదివారం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంతండి ఇది చూడొచ్చు. ఇక్కడికి చింతామణికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ సైడ్ నుంచి అన్ని చోట్ల నుంచి ఆవులు అయితే వస్తుంటారు. వ్యాపారస్తులు, రైతులు అందరూ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. చూడొచ్చు ఈ వారం అయితే బాగానే వచ్చినాయి ఆవులు అయితే. కాకపోతే రేట్లు కొద్దిగా డౌన్ ఉంది అంటున్నారండి. కానీ ఇక్కడ చెప్పే రేటుకి అమ్మే రేటుకి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఎంత రేటు కొద్దిగా ఎక్కువ చెప్తారు, కానీ రేటు తక్కువగానే ఇస్తారండి. చూడొచ్చు, అడుగుతాం వాళ్ళ మాటల్లోనే అడిగి కడుక్కుందాం. చూడొచ్చు ఆవులు అయితే బాగానే వచ్చినాయి. ఇక్కడికి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు, క్రాస్ ఆవులు అన్ని వస్తాయి. చూడొచ్చు, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కొద్దిగా బాగా ఉపయోగపడుతుందండి. చూడొచ్చు ఈ జెర్సీ ఆవును అన్నోళ్ళు అయితే 65,000తో అయితే కొన్నారు. 4 పళ్ళతో అయితే ఉంది. తొలిచూరు పడ్డ ఈయన దానికైతే ఒక 20 రోజులు అయితే పట్టచ్చు. లూజ్ అయితే ఉందండి. చూడొచ్చు ఈ అన్నోళ్ళు కొన్నారు. మీదే ఊరునా? మాగోడ, తుమ్కూరు డిస్టిక్ మాగోడ. తుమ్కూరు డిస్టిక్ మాగోడ నుంచి వచ్చారు. ఈ అన్నోళ్ళు అయితే తీసారండి. 65,000 పడింది కదా. జెర్సీ తొలిచూరు పట్ట బాగుంది. మాకు రావాలంటే ఈ హెచ్ఎఫ్ ఆవు నన్ను అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. ఎన్నో గీతనా ఇది? 2వ గీత. పళ్ళు కడలు అయితే వచ్చింది. 2వ గీత అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా పెద్ద రకము. 1,30,000 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే 1,00,000 లోపలే పడచ్చు. పైన పాలు పూటకు 13 లీటర్ల వరకు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. ఈయన దానికి ఒక 15 దినాలు 15 నుంచి 20 రోజులు అయితే పట్టొచ్చండి. చూడొచ్చు బాటం అయితే బాగుంది. ఇదినా? ఇది 4 పళ్ళు పట్ట. తొలిచూరు పట్ట. తొలిచూరు పట్ట అండి ఇది. 4 పళ్ళు. ఇది కూడా వరుస బాగుంది. ఇదేం చెప్తాను అన్న రేట? 1,30,000. ఇది కూడా 1,30,000 అయితే చెప్తున్నారు. తొలిచూరు పడ్డ. ఇది దానికి ఒక 10 రోజులు 15 దినాలు వచ్చండి. ఇది తొలిచూరు పడ్డ. ఈ తొలిచూరు పడ్డను 85 నుంచి గుడిగి 1000 తక్కువ 90,000 అంటున్నారు. చూడొచ్చు అన్నలు అయితే 85,000 మీద కూర్చున్నారు. అన్న అయితే 1000 తక్కువ 90,000 ఇమ్మంటున్నారు. పళ్ళు అయితే 2 పళ్ళు పడ్డ. తొలిచూరు పడ్డ. ఈయన దానికి ఒక 20 రోజుల లోపు అయితే ఉండొచ్చండి. చూడొచ్చు $87,000 అయితే ఫైనల్ అయిపోయిందండి. చూడొచ్చు 87,000 ఫైనల్ అయ్యింది. ఈ హెచ్ఎఫ్ ఆవునన్న అయితే 1,10,000 అయితే చెప్తున్నారు. 2 పళ్ళుతో అయితే ఉంది. ఇది తొలిచూరు పట్టండి. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు. 10 రోజులు అయితే ఉంది అంటున్నారు వినడానికి. చూడవచ్చు బాటం అయితే బాగా చేస్తుందండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంది. చూడొచ్చు
అన్న వ్యాపారం చేస్తే 1,00,000 అటు ఇటు అయిపోవచ్చు. వ్యాపారం చేస్తే 1,00,000. ఇది హోలిస్టన్. ఈ హోలిస్టన్ ఆవును ఎక్కళ్ళు కొన్నారు అక్క. ఎంత పడింది అక్క? ఎంత పడింది రేటు? 57,000 అయితే పడింది అంటున్నారు. పళ్ళు కడలు వచ్చిండొచ్చండి, 3 ఈత ఉండొచ్చు. 55,000తో అయితే కొన్నారు. ఈయన అయిందాక ఇంకా లేదు. ఇంకా ఎన్ని రోజులు పట్టింది? 15 దినాలు 20 దినాలు అని చెప్పినారు. చూడొచ్చండి, బాగుంది. పూట మీద పాలు 8 పైన అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. చూడొచ్చు, 57,000తో అయితే కొన్నారంట అక్కళ్ళు. ఈయనడానికి ఒక 10 రోజులు అయితే పట్టొచ్చు అంటున్నారు. హోలిస్టన్ అవును, 3 లేదా 4 ఈత ఉండొచ్చు. ఇది జెర్సీ హోలిస్టన్ క్రాస్. ఈ ఆవునైతే అన్న 80,000 అయితే చెప్తున్నారు. 2 పళ్ళతో అయితే ఉంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తొలిచూరు పడ్డ. ఎన్ని రోజులు ఉంటుంది అయినాక? 10 రోజులు ఉంటుంది తినేయడానికి. చూడొచ్చు, ఈ అన్నోళ్ళదండి. అన్న చెప్పింది అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ తొలిచూరు పడ్డ. హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ అండి. ఇది తొలిచూరు పడ్డ. ఇది ఎన్ని పళ్ళుతో ఉందా? 2 పళ్ళుతో. 2 పళ్ళుతో అయితే ఉంది. తొలిచూరు పడ్డ భారీగా ఉందండి. ఆవు బాగానే ఉంది. తొలిచూరుకే 2 పళ్ళకే బాగా బాటం అయితే చేసింది. నా రేట్ ఏం చెప్తున్నారు? 1,60,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 2 పళ్ళతో అయితే ఉంది. తొలిచూరుకే 10 పైన అయితే ఇవ్వచ్చు అంటున్నారండి అన్న. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్. అన్న అయితే ఈ ఆవునైతే 90,000 అయితే తీశారు. తొలిచూరు పడ్డ 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. చూడొచ్చండి, ఇంకా ఈయన 90,000తో అయితే తీశారండి. దీన్ని బాటం అయితే బాగానే ఉంది. అన్న అయితే 90,000తో అయితే తీశారన్నారు. ఈనడానికి ఈ వారంలో ఈనేస్తుందండి. చూడొచ్చు, ఆవైతే బాగానే ఉంది. తొలిచూరు పడ్డ. ఇంకా బాటం అయితే చేయాల్సింది కొద్దిగా. ఇది జెర్సీ హోలిస్టన్ క్రాస్. ఎవరైతే 1,00,000 రూపాయలకి అయితే అన్న చెప్తున్నారు. పళ్ళునా కడలు అయితే వచ్చింది. ఎన్నో ఈతనా? 2వ ఈత. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 రోజులు ఉంటుంది. పాలునా 10 వస్తుంది. అయితే 1,00,000 చెప్తున్నారంటే అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 10 లీటర్లు అయితే పూట మీద ఇస్తుంది అంటున్నారు. కొత్త కళ్ళు అయితే వచ్చింది అన్నారు. 2వ ఈతావు. 1,00,000 రూపాయలు చెప్తున్నారు, కానీ వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుందండి చాలా వరకు. ఇది హెచ్ఎఫ్ లో క్రాస్. ఈ ఆవునైతే అన్నోళ్ళు నాగేష్ అన్నోళ్ళు, చింతామణి నాగేష్ అన్నోళ్ళు 1,01,000 రూపాయలకి తీసారే. ఇది 1,01,000 రూపాయలు పడిందండి. ఇది ఎన్నో ఈతనా? ఫస్ట్ ఈత. తొలిచూరు పడ్డ. పళ్ళు 4 పళ్ళు పడ్డ. చూడొచ్చండి, 1,01,000 రూపాయలతో అయితే కొన్నారు. భలే ఉందండి ఆవు అయితే. చూడొచ్చు, ఇదినా 1,04,000తో పడింది. ఇదినా? ఇది ఎన్ని పళ్ళు? ఇది 2 పళ్ళు. తొలిచూరు పడ్డ. ఇది కూడా తొలిచూరు పడ్డ అండి. 1,04,000తో అయితే కొన్నారు. అన్నోళ్ళు చెప్పే రేటు వేరే ఉంటది, ఇక్కడ కొనే రేటు వేరే ఉంటుంది.
ఇది 1,17,000 రెండో ఈత ఉన్నట్టుంది కన్నా ఇది రెండో ఈత ఇదైతే 12 ఇయ్యొచ్చు ఈజీగా 12 పక్క ఇవ్వచ్చు పళ్ళున కడపళ్ళు వచ్చింది రెండో ఈత వచ్చింది చూడవచ్చు ఈనడానికి ఒక 15 రోజుల వరకు ఉండొచ్చు నగేషన్ వాళ్ళు తీయిస్తున్నారు చూడొచ్చు ఆవులు అయితే బాగున్నాయండి ఇది 82 పడిందా చూడొచ్చండి ఇది 82,000తో అయితే కొన్నారు నగేషన్ వాళ్ళు అన్న ఈ పళ్ళున కడపళ్ళు వచ్చింది మూడో ఈత లేదా రెండో ఈత ఉండొచ్చు మూడో ఈత ఉండొచ్చు చూడొచ్చండి బాటం బల్లే ఉంది 82,000 అంటే 82,000 అంటే మంచి రేటు ఎవరైనా కావాలనుకున్నట్లయితే అన్నని సంప్రదించవచ్చు చింతామణి సంతలో చూడొచ్చు ఇది రేట్లు అయితే బాగున్నాయండి అంటే వేరే వాళ్ళు కొనడం వేరే చూడొచ్చు ఇది చూడొచ్చండి ఇది డెన్మార్క్ బ్రీడ్ అంటారు ఆ టైప్ ఆవండి 2 జత డెన్మార్క్ బ్రీడ్ జత ఎంత పడిందా 2,65,000 అంటే డెన్మార్క్ బ్రీడ్ వీటికి రేట్ ఉంటుందండి బాగా చూడొచ్చు ఇవి పళ్ళునా 6 పళ్ళు తొలి చూడ రెండో ఈతలు చూడొచ్చండి ఇది 2,60,000 అంటే 1,30,000 అయితే పడింది అన్నారు చూడొచ్చు ఈజీగా 12 లీటర్ల పైన అయితే ఇస్తాయండి ఆవులు అయితే చూడొచ్చు రెండో ఈత ఆవులు అన్న అయితే చింతామణిలో అన్న మామూలుగా ఆవులు తీస్తుంటారు చూడొచ్చు ఇది ఎంత పడింది నాగేశ్వర అన్న 1,02,000 పళ్ళు 2 పళ్ళు పడ్డ 1,02,000తో అయితే తీసారండి చూడొచ్చు బాటం అయితే బాగుంది తొలిచూరుకే దాదాపు 10 వరకు రావచ్చండి నా అందాసు చూడొచ్చు రేట్లు అయితే పర్వాలేదు అనిపించారండి అన్న అయితే కొనడంలో చూడొచ్చండి ఈ పెద్ద వాళ్ళు అయితే అన్నోళ్ళు అయితే ఈ ఆవును హెచ్ఎఫ్ క్రాస్ అండి ఈ ఆవును అయితే 70,000తో అయితే కొన్నారు దూడనా కాయ దూడ కోడి దూడ పూత మగ దూడ అండి మగలేగా చూడొచ్చు పళ్ళు 2 పళ్ళుతో అయితే ఉంది ఈనిందండి చూడొచ్చు ఒక 6-7 అయితే ఇవ్వచ్చండి హెచ్ఎఫ్ నన్ను అయితే 1,20,000 అయితే చెప్తున్నారు పుల్ల అయితే కడలు వచ్చింది మూడో ఈత వండి పాలు ఎన్ని వచ్చింది 12 ఊట మీద 12 వస్తుంది అంటున్నారు అన్న ఈనేదానికి ఒక ఎన్ని రోజులు ఉంది 15-20 వారం అంటే 10 రోజుల నుంచి 15 రోజులు కొట్టొచ్చండి చూడొచ్చు లూజ్ అయితే ఉంది లూజ్ అయితే ఉంది ఒక 12 వరకు అయితే పాలు ఇవ్వచ్చు అంటున్నారు అన్న 1,20గా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఇది షెహివాల్ ఆవు ఈ షెహివాల్ ఆవును అన్న అయితే ఫైనల్ 69 ఇచ్చేసి పట్టుకోమంటున్నారు పుల్ల అయితే కడలు వచ్చిందండి మూడో ఈతావు అన్నా 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 పాలు ఎన్ని ఇచ్చింది 7 వస్తుంది పూట మీద 7 వస్తుంది ఈయనే దానికి ఎన్ని రోజులు ఉందినా రెడీమేడ్ దగ్గరలో ఉంది అంటున్నారు ఈ 2-3 రోజుల్లో ఈయనేస్తుంది అంటున్నారు పూట మీద 7 ఇస్తుంది అంటున్నారు షహివాల్ అండి ఇది చూడొచ్చు చూడొచ్చండి పెద్ద ఆయన అయితే 80,000గా అయితే చెప్తున్నారు పుల్లు అయితే కడలు వచ్చిండొచ్చు అన్న అయితే రెండో ఈత అన్నారు 6 పుల్లు రెండో ఈత అన్నారు ఇది మూడో ఈత ఉండొచ్చండి 80 చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేసే తగ్గే అవకాశం అయితే ఉంటుంది పాలు ఎన్ని వచ్చినా 10 పూట మీద 10 అయితే పాలు ఇస్తుంది అంటున్నారండి ఈయనే దానికి ఎన్ని రోజులు ఉంటుంది పెద్ద 3-4 దినాల్లో ఈనేస్తుంది అంటున్నారా పెద్ద ఆయన ఫైనల్ గా ఒక 60-70కి అయిపోవచ్చు 60-70 మధ్యలో అయిపోవచ్చు అండి ఫైనల్ గా చూడొచ్చు పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇవ్వచ్చు పెద్ద ఆయన అన్నాడు 60-70 మధ్యలో అయిపోవచ్చు అని అయ్యండి
ఇది జెర్సీ. ఈ జెర్సీ అవునన్న అయితే 65,000గా చెప్తున్నారు. పళ్ళునా కొత్త కడ వచ్చింది. ఎన్నో ఈతనా ఇది? మూడో ఈత. పాలు ఎన్ని వచ్చిందా? 20 లీటర్లు. అన్న అయితే 20 అంటున్నారు. పూట రోజు మీద 20 కాకపోయినా ఒక 7-8 ఇస్తుందండి. ఈనేదానికి ఒక 15-20 రోజులు పట్టొచ్చండి. 10-15 రోజులు పట్టొచ్చు. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. 7 నుంచి 8 మధ్యలో పాలు ఇవ్వచ్చు. చిన్న రకం ఆవు మనం చూస్తానే చెప్పొచ్చు అండి. కాకపోతే అన్నోళ్ళు ఏమో 15 చెప్పారు, కానీ 7-8 అయితే పాలు ఇవ్వచ్చు. అన్నోళ్ళు అయితే 65గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవును ఈయన రైతు. ఈయనైతే ₹1,00,000 అయితే చెప్తున్నారు. పళ్ళునా కడపల్లో అయితే వచ్చింది. మూడో ఈత. ఈయన దానికి ఎన్ని రోజులు ఉండొచ్చునా? 10 అంటున్నారంటే ఒక 10 నుంచి 15 మధ్యలో పట్టొచ్చు. కొద్దిగా లూజ్ అయితే ఉంది. పూట మీద పాలు ఎన్ని ఇచ్చిందా? 13 ఇచ్చింది. అన్న అయితే 13 ఇచ్చింది అంటున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుందంటే అన్న చెప్పిన ₹1,00,000 అయితే ఫైనల్ కాదు. చూడొచ్చు, ఇది పెద్ద రకం ఆవు. చూడొచ్చు, చూడొచ్చండి. అన్న ఈ హెచ్ఎఫ్ ఆవును 70,000గా అయితే చెప్తున్నారు. పళ్ళునా కళ్ళు వచ్చింది. మూడో ఈత, రెండో ఈత. ఇదే మూడో ఈత. ఇదే దానికి ఎన్ని రోజులు ఉంటుందా? రెడీ. ఈ 3-4 రోజుల్లో అయితే ఈనేస్తుంది అంటున్నారు. పూట మీద పాలు ఎన్ని ఇచ్చిందినా? 9 అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న 70,000గా అయితే చెప్తున్నారు. కొద్దిగా అటు ఇటు అయిపోవచ్చు అండి రేట్ అయితే. చూడొచ్చు, ఆవైతే బాగుంది. మూడో ఈతావు 70,000 చెప్తున్నారు. పైన చూడొచ్చండి, 70-72 మధ్యలో అయిపోతుంది ఫైనల్ రేటు అంటున్నారు. అన్నోళ్ళు అయితే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చండి. వాళ్ళు చెప్పిన రేట్లే ఫైనల్ కాదు. మూడో ఈత. పాలైతే పూట మీద 9 ఇస్తుంది.